డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. సుకన్య సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ అయితే ఉంది. మరి ఈ రోజు అందులో మనీ ఎవరైతే అకౌంట్లో వేస్తున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అంటే మార్పులు చేర్పులు ఏమన్నా వచ్చాయా? ఆ మార్పులు ఏంటి అంటే, సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించింది. ఇది ఆడపిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్. ఇది పోస్ట్ ఆఫీసులో నడుస్తోంది. దీంట్లో ఏ మార్పు లేదు, ఇది అలాగే నడుస్తోంది. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, టర్మ్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా అది నడుచుకుంటూ వెళుతుంది. అది చాలా చిన్న వయసులోనే పిల్లలకి వేసే ఛాన్స్ ఉంది. 18 ఏళ్ల తర్వాత వాళ్ళ చదువు కోసం కానీ వివాహం కోసం కానీ దృష్టిలో పెట్టుకొని వేసినటువంటిది. ఇప్పుడు చెప్పేటువంటి స్కీమ్ ఏమిటంటే 10 ఏళ్ల లోపల ఉండేటువంటి పిల్లలకి ఇది ఎల్ఐసి వాళ్ళు ప్రత్యేకంగా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. బేటీ పడావ్ బేటీ బచావ్ అనేటువంటి దాంట్లో భాగంగా పోస్ట్ ఆఫీసులోనే కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను అమ్మాయిల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. 10 ఏళ్లలోపు ఉండేటువంటి ఏ పిల్లలకైనా సరే, అమ్మాయికైనా సరే, వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ లేదా వాళ్ళ సంరక్షకులు కానీ ఎవరైనా 25,000 రూపాయలు మినిమంగా మంత్లీ కానీ సంవత్సరానికి కానీ కట్టుకుంటూ వెళ్ళే పద్ధతి లోపల అది 15 ఏళ్ల పాటు కట్టాలి. అంటే 10 ఏళ్ల లోపల 10 ఏళ్లకు ఉండేటువంటి అమ్మాయిని చేర్పించినట్టయితే 25వ సంవత్సరం దాకా కట్టాలి. అదే 5 ఏళ్ళు అయినట్టయితే 20 సంవత్సరం దాకా కట్టాలి. అదే 1 ఇయర్ లోపలనే చేరినట్టయితే వాళ్ళు దాదాపుగా 16 సంవత్సరాల వరకు కడితే సరిపోతుంది. కానీ 18 ఏళ్ల తర్వాతనే వీళ్ళకి సాయం అందుతుంది. 18 ఏళ్ల తర్వాత వీళ్ళు మేజర్స్ అయిన తర్వాత వీళ్ళ చదువు కోసం కానీ వీళ్ళ పెళ్లిళ్ళ కోసం కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీతో పాటుగా సమ్ ఎష్యూర్డ్ మనీ కూడా వచ్చే అవకాశాన్ని కల్పించారు. తల్లిదండ్రులు చనిపోయినట్టయితే ఆ మొత్తాన్ని అమౌంట్ వీళ్ళకి చేతికి ఇచ్చేస్తారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. లేదా వీళ్ళలో ఎవరినైనా మరణించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ డబ్బులు పోతాయి. అట్లాంటి కూడా రివర్స్ పాయింట్లు కూడా దీంట్లో తయారు చేశారు. కానీ తల్లిదండ్రుల వయసు 18 సంవత్సరాల పైన ఉండాలి, 64 ఏళ్ళ లోపల ఉండాలి దీంట్లో చేరేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు 15 ఏళ్ల పాటు కట్టాలి కదా, కడితే కానీ ఇది పూర్తి కాదు. 15 ఏళ్ళు కట్టాలంటే మరి 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తీసుకున్నట్టయితే వాళ్ళు మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇండియా లోపల 80 సంవత్సరాలు అనేది ఒక స్టాండర్డ్గా మనకు జనరల్గా లైఫ్ ఉండటం అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు వరకు అవకాశం కల్పించారు పేరెంట్స్కి. అమ్మాయిలకైతే 10 ఏళ్ల లోపల ఉండేటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే, వాళ్ళు 1 ఇయర్ ఉండొచ్చు, 1 ఇయర్ పైన ఉండేటువంటి వాళ్ళు, దాదాపుగా 10 ఏళ్ల లోపల ఉండేటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే ఇది ఎల్ఐసి స్కీమ్ కింద జాయిన్ కావచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటంటే, అంతకుముందు ఉన్నటువంటి మనకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లోపల మనకు 90 రోజుల వయసు ఉండేటువంటి అమ్మాయిల దగ్గర నుంచి 18 ఏళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం దాంట్లో కల్పించబడింది. వాళ్ళకి 20 సంవత్సరం తర్వాత అది వచ్చేటువంటి విధానాన్ని కల్పించబడింది 18 ఏళ్ల తర్వాత. కానీ దీంట్లో ఏంటంటే 10 ఏళ్ల లోపల ఉండే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ 15 ఏళ్ళు మధ్యలో గ్యాప్ పెట్టారు. ఈ 15 ఏళ్ళు గ్యాప్ పెట్టేసి 15 ఏళ్ల లోపల వీళ్ళు పేమెంట్ చేసుకుంటూ పోతారు. ఆ 15 ఏళ్లలో జరిగిన మొత్తానికి కొంత కలిపి వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇది ఇన్సూరెన్స్కి ప్లస్ బెనిఫిట్ కలగడానికి వీలుగా 2 రకాలని మిక్స్ చేసి పెట్టినటువంటి పద్ధతి ఇది. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కూడా దీనివల్ల బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మరణించినా, పిల్లలు మరణించినా ఎవరికో ఒకరికి దీనివల్ల బెనిఫిట్ వచ్చే అవకాశాలు కలిగేటట్టు చేయబడింది. ఈ స్కీము కొంచెం పెద్దవాళ్ళకి, పెద్ద వయసులో 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ స్కీమ్ లోపల మనకు 10 ఏళ్ల లోపల ఒక 90 రోజుల వయసు ఉండేటువంటి పిల్లలకు కూడా ఉపయోగపడేట్టుగా అది స్కీమ్ తయారు చేయబడింది. దేంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉందో మనం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ఏది బాగా ఉంటే దాన్ని, ఏది అనుకూలంగా ఉంటే అది మనకు దగ్గరగా పోస్ట్ ఆఫీస్ ఉన్నట్టయితే పోస్ట్ ఆఫీస్ పథకాలు చేయడం కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్లు మనకు దగ్గరగా ఉన్నట్టయితే దాన్ని తీసుకోవడం కానీ, ఏ రకంగా ముందుకెళ్ళవచ్చు. 2 పథకాల్లో కూడా చేరవచ్చు. ఒక దాంట్లో చేరితే మరొక దాంట్లో చేరకూడదని ఏం లేదు. 2 పథకాలు కూడా ఆడపిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడానికి, ఆర్థిక పరిస్థితులు ఎక్కడ కావాలంటే ఆదుకోవడానికి, వాళ్ళ చదువు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చక్కగా జరిగేటట్టుగా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి 2 కూడా పథకాలే. ఒకటేమో
పోస్ట్ ఆఫీస్ పథకం, ఇంకోటి ఇన్సూరెన్స్ ఎల్ఐసి పథకం. ఈ డిఫరెన్స్ ఉన్నదని మాత్రం గ్రహించుకోవాలి. అంటే ఇప్పుడు కంటిన్యూ చేసే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఫైన్ కట్టాల్సిన అవసరం ఏమైనా పడుతుందా సార్? అట్లా ఏం లేదు, ఆ పథకం అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ పథకానికి దీనికి సంబంధమే లేదు. నేను కావాలంటే రెండు కట్టుకోవచ్చు, లేదా దాన్నే తీసుకోవచ్చు, లేదా దీన్నే తీసుకోవచ్చు. ఏది అనుకూలంగా ఉంటుందో స్టడీ చేసుకొని దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏది ఎక్కువ బెనిఫిట్ కలిగిస్తుందో ఒకసారి చెక్ చేసుకొని దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.